తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. వర్షాలకి విపరీతంగా రోడ్లు పొడతాయి. వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారండి. శాంక్షన్ అయిందండి, శాంక్షన్ అయి మాకు ఉపయోగం రేపు పొద్దున టెంకాయ కొడుతున్నాం మేడం. మొత్తం కాదండి, మిగిలిన కూడా తెనాలి పట్టణ పరిధిలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులపై నిన్న జరిగినటువంటి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు కూడా తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. తమ వార్డుల్లో ఇబ్బందుల పరిస్థితులు తలెత్తుతున్నాయి, సమస్యలు ఉన్నాయి, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారంటూ కూడా కొంతమంది కౌన్సిల్ సభ్యులు సమావేశంలో చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని వార్డుల్లో చైర్పర్సన్ పర్యటించి అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన చేశారు. అట్లాగే 2-3 రోజుల నుంచి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు కూడా చైర్పర్సన్ తెలియజేస్తూ ఉన్నారు. పట్టణంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా చైర్పర్సన్ తెలియజేస్తున్నారు. ఈరోజు ఎస్టీవీతో మాట్లాడారు. సో తెనాలికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు, ఎన్ని కోట్ల రూపాయల నిధులతో కార్యక్రమాలు చేపట్టారు అనేది కూడా చైర్పర్సన్ ఎస్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పారు. ఆ వివరాలు ఒకసారి ఈ వార్తలో చూద్దాం. కౌన్సిల్లో జరిగిన తోటి బిల్లు మా వార్డుల్లో వర్కులు జరగట్లేదని అడగడం జరిగింది. అలానే ఈ రోజున మేము ఎంత అభివృద్ధి అనేది 18 వార్డులు శంకుస్థాపన చేసి మేము దాదాపుగా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 18 వార్డులు వచ్చేసి మన మున్సిపాలిటీ నిధులతోనే ఏర్పాటైన ఈ రోడ్లు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, ఏ అభివృద్ధి వైపు మనం ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము. వాళ్ళకి పైగా వాళ్ళకి ఏదైతే రోడ్స్ వల్ల ఇబ్బంది ఎక్కడైతే ఉందని మన దృష్టి తీసుకొచ్చారో కౌన్సిలర్ కానివ్వండి, అలానే మేము వార్డుల్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ప్రజలు చెప్పటం కానివ్వండి, అందులో భాగంగా ఈ రోజున శంకుస్థాపన చేస్తాం. మన పట్టణాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మేము ఈ రోజున పునాదులు వేసి శంకుస్థాపన చేసి మేము ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ నుంచి నిధులతో దాదాపు 4 కోట్లు సిల్క్గా మేము ఏర్పాటు చేశాము. ఈ 3 రోజుల్లో శంకుస్థాపనలు చేశాము. అనుసంధానంగా ప్రజలకి అందించాలనేది, ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, ఏదైనా సరే మనం తెనాలి మున్సిపాలిటీ అంటేనే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కూడా మనం వార్డుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నోట కూడా వింటున్నాం. చాలా బాగా చేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు సభ్యులు కూడా మనకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనం ఎజెండాలో పెట్టుకొని ఆమోదించి ఆ వర్క్ అనేది స్పీడ్గా జరిగేలాగా చూసుకుందాం. అలానే కొన్నాళ్ళుగా అంటే కాంట్రాక్టులు ఇబ్బంది వల్ల వాళ్ళ బిల్స్ రాబోటాన కొంచెం అభివృద్ధి అనేది వెనకడుగు వేసింది. కానీ అలా కాదండి, తప్పకుండా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ఈ ఒక్కరోజు వచ్చేసి నేను దాదాపు 6 వార్డుల్లో శంకుస్థాపన చేశాను. 1,46,00,000 రూపాయలు శాంక్షన్ చేసి మన మున్సిపాలిటీ నిధుల్ని ఏర్పాటు చేశాము. అలానే వచ్చేటప్పుడు మేము 2వ వార్డులో నుంచి శంకుస్థాపన వచ్చేసేటప్పుడు ప్రజలు కూడా మమ్మల్ని అడగడం జరిగింది, ఈ రోడ్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది ఇదని. ఈ రోజునే మేము శంకుస్థాపన చేసి అక్కడ వస్తున్నామని కూడా అక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు, అలానే చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. అందరికీ అనుసంధానంగా అందించాలనే మా జయం. తప్పకుండా మా అంత కృషి మేము చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు వచ్చేసి 4, 5, 9, 8, 2వ వార్డు 7వ వార్డులో శంకుస్థాపన చేస్తాం. తెనాలి పట్టణ పరిధిలో ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా దీన్ని బట్టి చైర్పర్సన్ చెప్తా ఉన్నారు. మొత్తంగా అన్ని వార్డులలో సమపాలలో చూస్తూ తమ హయాంలో అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. నిన్న కౌన్సిల్ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు తమ దృష్టికి తీసుకొచ్చారు కొన్ని సమస్యలు, వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు కూడా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ.